ఇక చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా, నా కొంప బాగుండాలి కోరినటువంటి వాడు. అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. మేమేం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు. ఏం చేసేది ఎవడా? వాడు రాక్షసులు అయ్యేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అయితే కోసల వెళ్ళి గొడవ. ఆయన పొద్దునేమో సెక్యూర్ అంటాడు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు, సాయంత్రం గుండు ముట్టుకుని పోతూ ఉంటాడు. ఇది పిక్కుడు బఫూన్. సనాతన ధర్మం తెలుసా మీకు ఏమన్నా? సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తుమంటను పెట్టి తగలబెట్టడం అనేది సనాతన ధర్మం. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు నువ్వు చేస్తే నీ పళ్ళ తగలబడుతుందా? గ్యారెంటీ ఇవ్వగలవా? ఆ చట్టం పోయింది. బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టం రద్దు చేశారు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి ప్రసాదం చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలా? అది మనిషి అనాలా, జంతువు అనాలా? జంతువు పెద్ద పాలసీ ఉంటుంది. మన కుక్కలు తింటాం, కానీ ఐదు పాలసీ ఉంటుంది. అది విశ్వాస జంతువు. అది దీనికి కూడా పెరిగాడు. కాబట్టి ఆ అమ్మాది పార్టీలు చూస్తున్నా కేసీఆర్ కాళ్ళ కింద దూరంగా బుద్ధి వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ దౌర్భాగ్యం రాజకీయాలు మీరు చేస్తా ఉన్నారు. అలాంటి రాజకీయ విధానం అవలంబించేవాడు ఇక్కడేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా ప్రోగ్రెస్గా మాట్లాడతారు. నెల్లూరు పోయేమో కాళ్ళ మీద పడతా ఉన్నారు. దానివల్ల సమస్య ఎట్లా వస్తూ ఉంది? అనేక ఇబ్బందులు వస్తున్నాయి.